బాబుల ఐక్యత, బాబుల ఐక్యత, బాబుల ఐక్యత. 14 ఎన్నికల హామీగా కాపులు బీసీలో చేరుస్తానని, అలాగే సంవత్సరానికి 1000 కోట్లు చెప్పి 5 సంవత్సరాలకి 5,000 కోట్లు కాపు కార్పొరేషన్ ఫండ్ కింద ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే రాష్ట్రంలో ఉన్న యావత్ కాపు జాతి కూడా ఆయన మాటలు నమ్మి ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశానికి వేసి ఆయనకి అత్యంత మెజార్టీ ఇచ్చి వాళ్ళ ప్రభుత్వ ఏర్పాటు కారణమయ్యాం. కానీ ఈ రోజు 6 మాసాల్లో బీసీ కమిషన్ వేసి కాపులను బీసీలో చేరుస్తున్న హామీని తొంగలో తొక్కి 3 సంవత్సరాలు నరైనా కూడా ఏం మాత్రం పట్టించుకోకుండా మంజునాథ్ కమిషన్ వేసాం, బీసీల కోసం కాపులను బీసీలో చేరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ మంజునాథ్ అనే జడ్జి గారు మాత్రం ఇది బీసీల కోసం ఏర్పాటు చేసింది తప్ప కాపుల కోసం ఏర్పాటు చేసింది కదని ఆయన చెప్తారు. ఇలాగ కాపుల్ని కరివేపాకులకు వాడేసుకుని ఇవాళ హామీలు అమలు జరపమని ముద్రగడ గారు పాదయాత్ర చేస్తానని చెప్తుంటే ఆయన నిరంకుశత్వంగా అత్యంత హేయంగా గృహ నిర్బంధం చేసి వారం రోజులు గృహ నిర్బంధం చేసి కలెక్టర్ గారు చెప్తారు, డీజీపీ గారేమో ఆయన నిర్బంధం చేయలేదు ఆయన చెప్తారు. ఇలాంటి బూటకపు మాటలు మానేసి బాబు గారు ఆయన ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో దాన్ని తక్షణం అమలు జరిపి కాపులందరికీ కూడా బీసీ స్టేటస్ ఇవ్వాలని కోరుతూ ఈ రోజు ముద్రగడ గారి పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి, అలాగే చినిమిల్లి వెంకటరెడ్డి గారు ఎంతో పట్టుదలతోటి ఆమరణ కూర్చుంటే ఆయన కూడా బలవంతంగా లేపేసి హాస్పిటల్ తీసుకెళ్లి చిలయలు ఎక్కించి పంపించడం, ఇలాంటి హేయమైన పనులు మానుకుని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దానికి రాజ్యాంగబద్ధమైన మేనిఫెస్టో అంటే హామీ ఇచ్చామంటే దాని మాట నిలబడాలి. ఈసారి హామీ ఇవ్వకపోతే గనక వచ్చి ఏడాది ఎలక్షన్ లో కాపులు ఏ ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని గమనించుకుని ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలి. 6 మాసాల్లో కమిషన్ తెప్పిందని చెప్పి 3.5 సంవత్సరాలైనా కూడా కమిషన్ రిపోర్ట్ రాలేదని చెప్పి బూటకపు మాటలు మానేసుకుని 6 మాసాల్లో రిపోర్ట్ తెప్పించడం, అలాగే ముద్రగడ గారి మీద కానీ ఇంకో కాపు నాయకుల మీద కానీ కాపు మంత్రులు చేస్తే దాడి చేయించడం అనేది కూడా హేయమైన చర్య. ఇలాంటి మానుకుని రాజ్యాంగబద్ధమైన మేనిఫెస్టోలో పెట్టిన హామీని వెంటనే అమలు జరపాలని కోరుతూ ఈ రోజు జలదీక్ష ఆచరణ మండల కాపు సంఘం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా కాపు సంఘం తరపున కూడా రేపు చాలా వేరే మంచి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఎన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు వెంటనే నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ జై ముద్రగడ, జై ముద్రగడ, జై ముద్రగడ.